ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్లో తాత్కాలికమైన మరమ్మతులు చేపట్టారు. 7వ బ్లాక్లో గేట్లు ముగిసిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే వాటన్నిటిని కట్ చేసి తొలగిస్తున్నారు సిబ్బంది. సి బ్లాక్లను సిబ్బంది సెట్ చేస్తున్నారు. వర్షాకాలంలో ఎలాంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనిని చేపట్టినట్లుగా తెలుస్తోంది. 7వ బ్లాక్లోకి ఇప్పటికే వరద నీరు రాకుండా మళ్లింపు చర్యలు చేపట్టారు. అప్ స్ట్రీమ్ దగ్గర మట్టితో ఆనకట్ట కట్టి మరమ్మతులు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ను నిపుణుల బృందం సందర్శించనుంది. ఇక విజువల్స్ చూస్తూ ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజ్లో తాత్కాలికమైన మరమ్మతులను చేపట్టారు. 7వ బ్లాక్లో బిగిసిపోయిన గేట్లను కట్ చేసి తొలగిస్తున్నారు సిబ్బంది. సి బ్లాక్లను సిబ్బంది సెట్ చేస్తున్నారు. వర్షాకాలంలో ఎలాంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వీటిని సిద్ధం చేయడం జరుగుతోంది. 7వ బ్లాక్లోకి వరద నీరు రాకుండా మళ్లింపు చర్యలను చేపట్టారు. అప్ స్ట్రీమ్ దగ్గర మట్టితో ఆనకట్ట కట్టి మరమ్మతులు చేపట్టారు. మేడిగడ్డ బ్యారేజ్ను మరికొద్దిసేపట్లో నిపుణుల బృందం సందర్శించనుంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్లో మరమ్మతులకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మా వరంగల్ నుండి మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ప్రతిష్టాత్మకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ గత సంవత్సరం అక్టోబర్ 21న కుప్పకూడడం జరిగింది. ఏదైతే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి అధికారులు అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే గవర్నమెంట్ ఎలక్షన్ జరగడం, ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మితమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ ఎందువల్ల కూలిపోయింది, ఎట్లా అవకతవకలు జరిగినాయి, ఏ విధమైన నాణ్యతలో జరిగింది అనేది క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ సేఫ్టీ అథారిటీ బృందం వచ్చింది. తర్వాత ఈ మధ్యన కానీ పూణే నుంచి కూడా అధికారులు కూడా వాళ్ళు కూడా వచ్చి పరిశీలించి పోవడం జరుగుతుంది. మొత్తంగా కూడా ఏది ఏమైనప్పటికీ కూడా లోపభూయిష్ట ఏదైతే వర్క్ మన మీద జరిగిందో దాని మీద క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతున్నది. ఒక పూణే నుంచి వచ్చినటువంటి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ మిషన్ సెంట్రల్ డబ్ల్యూసీ వాళ్ళు కూడా అదొక నిపుణుల బృందం కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. ఏదైతే జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కోసం సైంటిస్టులు వచ్చారు, తర్వాత ఒక డాక్టర్ ధనంజయ నాయుడు అనే నాయకత్వంలో ఒక బృందం కూడా అక్కడికి రావడం, అక్కడ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఒక్కొక్క అధికారి కూడా దానిపైన క్షుణ్ణంగా పరిశీలించి నింపడం జరగడం జరిగింది. మొత్తంగా కూడా మనకి వర్షాకాలం వస్తే ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో నాణ్యతమైనటువంటి పనులు చేపట్టాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి చేపడుతూ అధికారులంతా కూడా అక్కడికి చేరి మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ లో గ్లేట్లు ఎత్తడంతోనే పెద్ద శబ్దంతో అక్కడ మొత్తం కుప్పగులు మొత్తం గోయిలాగా ఏర్పడడం జరిగింది. దాని ద్వారా మొత్తం నిర్ణయించినటువంటి అధికారులు కూడా వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మొత్తం పరిశీలించినట్టయితే లోతైన గుంట ఏర్పడడంతో దాన్ని ఏం చేయాలనేది అధికారుల సూచన మేరకు అయితే ఇసుక బస్తాలు మట్టి అదంతా పోసి తిప్పడం జరుగుతున్నది. వర్కులు అయితే రేపు పొద్దున
వర్షాకాలం వస్తే బాగా బోటింగ్ వర్షం ప్రాంతంలో ఉన్నటువంటి కాలువ కాబట్టి అది ఏదైతే మళ్ళీ రేపు పొద్దున మిగతా ప్రాబ్లంతో ఉద్దేశంతోనే మొత్తం మరమ్మతులు చేపడుతుండగా ఈ గోయి ఏర్పడడం పెద్ద సవాలుగా అధికారులు స్వీకరించాల్సి వస్తుంది. ఏదైతే మేడిగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి లారీల కొద్ది మట్టి ఇసుక డబ్బులు ఇసుక వేసినప్పటికీ కూడా ఆ నాణ్యత లోపం చాలా లోతుగా రంధ్రం ఏర్పడడంతో ఏం చేయాలో అధికారులు వాళ్ళు తర్జన భర్జన చేసుకునే ఆలోచన చేస్తున్నారు. మొత్తంగా కూడా అక్కడ అవకతవకలు జరిగిన దాని మీద కట్టబడినట్లయితే బ్యారేజ్ ఇప్పుడు ఎట్లా నిర్మాణం చేయాలి, ఏది చేయాలనే ఉద్దేశంతో చూసినట్లయితే అక్కడ ఇప్పట్లో అది సాధ్యపడే విషయం కాదని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఉన్న గేట్లు వెంటనే చూడడం ద్వారా చూసినట్లయితే అది దాదాపుగా చాలా లోతైన వరకు కూడా గోయి పడి ఉన్నది. రేపు ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేపట్టినప్పటికీ కూడా వర్షాకాలంలో మళ్ళీ ఆ గోయి ద్వారా నీళ్లు ఆ పిల్లర్ కింద నుంచి వెళ్ళే అవకాశం ఉంటే దాని ద్వారా పిల్లలు వాటర్ లేవడంతోనే అప్పుడు కూడా పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం అయితే బెటర్గా ఉన్నది. అధికారులు కూడా మరి ఏదైనా ఏర్పాట్లు చేస్తారో మరి పెట్టి చూడాల్సింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవీందర్.